నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చాలామందిలో వయసు పెరిగిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత అందరికీ వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య బ్యాక్ పెయిన్, అంటే నడుము నొప్పి. ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు కూర్చోవాలన్నా, బండి నడపాలన్నా, కారు నడపాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే పూర్తిగా కనుక బ్యాక్ బోను అరిగిపోయినట్టయితే డాక్టర్ గారి సలహా మాత్రమే తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. మిగిలిన వారు అంటే సహజంగా పడిపోయినప్పుడు, బండి మీద పడినప్పుడు అనేక కారణాల వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. అటువంటి వారికి మాత్రం నేను చెప్పేటువంటి ఎక్సర్సైజు తక్షణ రిలీఫ్ వస్తుంది, ఉపశమనం కలిగిస్తుంది. ఖచ్చితంగా మీకు రిలీఫ్ దొరుకుతుంది. రోజు చేయండి. రోజు చేస్తే కొద్ది రోజులకి మీకు పూర్తిగా తగ్గిపోద్ది. ఒక్కరోజుకే మీకు రిలీఫ్ వస్తుంది. ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీకు రిలీఫ్ వచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి తప్పకుండా. అయితే స్లోగా చేయండి. నేను వీడియో పెద్ద అయిపోద్ది కాబట్టి ఒక్కొక్క ఎక్సర్సైజు 2 to 3 టైమ్స్ మాత్రమే చూపిస్తాను. మీరు మినిమం 6 నుంచి 8 టైమ్స్ చేయాలి. 6 నుంచి 8 సార్లు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. చేసేటప్పుడు మీకు ఇబ్బంది అయితే ఎంతవరకు వస్తుందో అంతవరకే చేయండి. పూర్తిగా చేయాల్సిన అవసరం కూడా లేదు. తక్కువ చేసినా మీ వయసుని బట్టి, మీ శరీరాన్ని బట్టి ఎంతవరకు మీ శరీరం సహకరిస్తుందో అంతవరకు మాత్రమే చేయండి. ఇబ్బంది పడుతూ చేయకండి. బాగా పెయిన్ వస్తే ఆపేయండి. ఒక్కొక్కసారి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇలా నడుము వెనక్కి బెండ్ చేయాలి, చేతులు వెనక్కి పెట్టాలి, కాళ్ళు మాత్రం స్ట్రైట్గా ఉండాలి. కాళ్ళు బెండ్ అవ్వకూడదు. ఈ నడుము మాత్రమే బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయ్యి హెడ్ కూడా వెనక్కి వెళ్ళాలి. లాగెళ్ళి స్లోగా ముందుకు వంగాలి. ఎంతవరకు మీ నడుము వంగితే అంతవరకు కాళ్ళు మాత్రం బెండ్ అవ్వకూడదు. ఈ హెడ్ కూడా ఎంతవరకు కిందకు వస్తే అంతవరకు బెండ్ చేయండి. చేసి కొద్దిసేపు హోల్డ్ అవ్వండి. ఇలా మళ్ళీ స్లోగా లేవండి. ఇలా స్లోగా లేచి మళ్ళీ వెనక బెండ్ అవ్వండి. మళ్ళీ స్లోగా వెనక బెండ్ అవ్వండి. ఇలాగా 6 to 8 టైమ్స్ చేయండి. వీడియో పెద్దదైంది కాబట్టి 2 టైమ్సే చేసి చూపించాను. తర్వాత ఈ మ్యాట్ వేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ మ్యాట్ దొరుకుతుంది. ఈ ఎక్సర్సైజ్ మ్యాట్ మీద మాత్రమే చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ 2 కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. సీట్ దగ్గరికి, ఈ సీట్ దగ్గరికి ఈ 2 కాళ్ళు దగ్గరికి పెట్టి ఇలా ఉండాలి. ఈ చేతులు అందితే ఈ 2 కాళ్ళు పట్టుకోండి. లేదా ఈ కాళ్ళు అందకపోతే ఇలా పక్కకు పెట్టుకోండి. ఇలా పక్క పెట్టుకున్నా పర్వాలేదు. అయితే ఈ 2 కాళ్ళు అలా ఉంచి ఈ సీటు భాగాన్ని పైకి లేపాలి. స్లోగా లేపిన తర్వాత హోల్డ్ చేయాలి. ఇలా పట్టుకుంటే పర్వాలేదు. ఇలా పట్టుకుని ఇలా లేపాలి. ఈ తల మాత్రం నేల మీద ఆని ఉండాలి. ఈ సీటు ఎంతవరకు లేస్తే అంతవరకు లేవాలి పైకి. ఇలా లేపిన తర్వాత హోల్డ్ చేయండి. ఇలా పట్టుకున్నా పర్వాలేదు, ఇలా పెట్టినా పర్వాలేదు. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేయండి. ఇలా హోల్డ్ చేయాలి. మళ్ళీ స్లోగా దించాలి. దించిన తర్వాత మళ్ళీ ఎంతవరకు సీటు లేస్తే, ఈ సీటు ఎంతవరకు లేస్తే అంతవరకు. ఇక్కడ పెయిన్ వస్తుంటుంది. ఆ పెయిన్ వస్తుంటే మీకు నడుము నొప్పి ఉంది, రిలీఫ్ అవుతుందని అర్థం. ఇలా హోల్డ్ చేయాలి కొద్దిసేపు. మళ్ళీ 2 టైమ్స్ అయింది. 3 టైమ్స్ చేస్తున్నా.
హోల్డ్ చేయాలి కొద్దిసేపు. ఆ తర్వాత మళ్ళీ కిందకి. మనం 3 టైమ్స్ చేసాం, మీరు 6 to 8 టైమ్స్ చేయాలి ఒక్కొక్క ఎక్సర్సైజ్. ఆ తర్వాత 2 కాళ్ళు చాపండి. చాపిన తర్వాత ఈ 2 చేతులు ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని ఈ రైట్ లెగ్, ఈ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా అలాగే ఉంచండి. ఈ రైట్ లెగ్ మాత్రం ఇలా తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ వైపు, లెఫ్ట్ హ్యాండ్ వైపు పెట్టాలి. ఈ హెడ్ రైట్ వైపుని చూడాలి, రైట్ హ్యాండ్ని చూడాలి. ఇది భూమి మీద ఆనాలి. ఇలా కొద్దిసేపు హోల్డ్ చేయాలి. ఓకే, మళ్ళీ యథాస్థానంగా రావాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లెగ్ని తీసుకుని రైట్ హ్యాండ్ వైపు పెట్టాలి. పెట్టి హెడ్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్ని చూడాలి, రివర్స్ సైడ్ చూడాలి. ఓకే, ఇది ఒక్కసారి మాత్రమే. ఇది ఫస్ట్ టైం. 2 సార్లు చేస్తే 2 లెగ్స్ చేస్తే 1 టైం కింద లెక్క వేయాలి. మళ్ళీ ఈ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ వైపు, హెడ్ రైట్ సైడ్ని చూడాలి, రివర్స్ సైడ్ చూడాలి. ఇది లెగ్ ఎంతవరకు వస్తే అంతవరకు పైకి. లెఫ్ట్ లెగ్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ వైపు లెఫ్ట్ లెగ్ని పెట్టాలి, హెడ్ లెఫ్ట్ సైడ్ చూడాలి. టూ టైమ్స్ చేసాం. కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఒకసారి 1 మినిట్ రిలాక్స్ అవ్వండి ఇలాగ ఫ్రీగా. అయిన తర్వాత ఫ్రీగా తిరగండి ఇలాగ. ఈ 2 హ్యాండ్స్ భూమిని పెట్టండి, ఈ లెగ్స్ 2 దగ్గరికి పెట్టండి. ఇలా పైకి లేవాలి. ఎంతవరకు అంటే అంతవరకు, మీరు లేచినంతసేపు మీకు కంఫర్టబుల్గా ఎంతవరకు లేస్తే అంతవరకు లేవాలి. ఇలా హోల్డ్ చేయాలి కొద్దిసేపు. మళ్ళీ కిందకి, మళ్ళీ పైకి. మళ్ళీ హెడ్ పైకి ఆకాశంగా ఇచ్చి చూడాలి. ఈ ఎక్సర్సైజు 6 to 8 టైమ్స్ చేయాలి. మళ్ళీ మీకు కొద్దిగా అలసట వస్తే రిలాక్స్ అవ్వండి. ఒక్క 1 మినిట్ ఇలా రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ తిరగండి. తిరిగి ఈ రైట్ హ్యాండ్ ఈ కింద భాగానికి వెళ్ళాలి, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఈ కింద భాగానికి రావాలి. 2 చేతులు కింద పెట్టాలి. ఈ 2 కాళ్ళు ఒకదానికొకటి ఆనించి ఎంతవరకు లేస్తే అంతవరకు లేవాలి. పైకి లేపండి. నాకు ఎంతవరకే లేస్తుంది. ఓకే, మళ్ళీ స్లోగా చేయాలి.
మళ్ళీ ఓకే. ఇప్పుడు మళ్ళీ రిలాక్స్ అవ్వండి. ఒక్క నిమిషం రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ అదే పొజిషన్కి రావాలి. చేసిన తర్వాత రైట్ హ్యాండ్ రైట్ లెగ్ని, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ని పట్టుకోవాలి. పట్టుకుని తల పైకి కాళ్ళు పైకి లేపాలి. అలా ఎంతవరకు లేస్తే అంతవరకు. నాకు అంతవరకే సహకారం ఉంది. మళ్ళీ రిలాక్స్. అది కూడా 6 to 8 టైమ్స్ చేయాలి. ఇలా ఫ్రీగా కూర్చోండి. ఇలా పెట్టుకోండి, లేకపోతే ఇలా పెట్టుకోండి. మీరు ఎలా కంఫర్టబుల్గా అలా పెట్టుకోండి. స్ట్రైట్గా కూర్చోండి. లెఫ్ట్కి బెండ్ చేయాలి. ఈ భుజాలు పైకి ఇలా లేవకూడదు. మన భుజాలు ఎలా ఉన్నవి అలాగ ఉండాలి. హెడ్ మాత్రమే బెండ్ చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. 1 మళ్ళీ పక్కకి. ఓకే. మళ్ళీ ఇటు సైడ్. మళ్ళీ రైట్ సైడ్. ఇలా 6 టైమ్స్ చేయాలి. తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్ స్లోగా చేయాలి. ఎంతవరకు వెనక్కి వెళ్తే అంతవరకు. బాడీ మాత్రం కదలకూడదు. మళ్ళీ మెడ పట్టిన వాళ్ళు, నొప్పి ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోతుంది. ఇది అయిన తర్వాత ఇలా కిందకి, తర్వాత ఇలా పైకి, ఎంతవరకు వెనక్కి వెళ్తే అంతవరకు. అయితే ఈక్వల్గా కౌంట్ చేయాలి. ఈ ఎక్సర్సైజులు చేసినట్లయితే మీ బ్యాక్ పెయిన్ తప్పకుండా తగ్గుతుంది. ఒక్క రోజులోనే మీకు మార్పు కనిపిస్తుంది. రిలాక్స్ అవుతారు, ఫ్రీ అవుతారు. నడుము నొప్పి అనేది మీకు అంతవరకు మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి నడుము నొప్పి వెంటనే రిలాక్స్ అవుతుంది. అలా కొద్ది రోజులు చేసినట్లయితే పూర్తిగా తగ్గిపోతుంది. క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం చేయండి. ఏమీ తినకుండా ఎంటీ స్టమక్తో మాత్రమే చేయాలి. మార్నింగ్ మీకు వీలు కాకపోతే నైట్ సాయంత్రం ఏమీ తినకుండా, స్నాక్స్ ఏమి తినకుండా చేయండి. 6 గంటల సమయంలో చేయండి. ఖచ్చితంగా మీకు రిలీఫ్ దొరుకుతుంది. నేను చెప్పిన ఎక్సర్సైజులు ద్వారా మీ నడుము కనుక నొప్పి కనుక తగ్గినట్లయితే, రిలీఫ్ దొరికినట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే కార్యక్రమం ద్వారా మరిన్ని వీడియోలు చేసి పోస్ట్ చేస్తాను. నా వీడియోలన్నీ మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ మీ.